నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ ఇన్నర్ జర్నీ. ఇందులో మనం మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధాలుగా ఎన్ని వేస్‌లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన రిలేషన్‌షిప్స్, మన హెల్త్, మన ఎమోషనల్ వెల్ బీయింగ్ గురించి ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేసుకుంటున్నాం. ఇవాళ మనం మాట్లాడుకునేది సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్. మనలోని భగవంతునిని, మనలోని భగవత్ తత్వాన్ని మనం క్షమాపణ కోరడం. ఎందుకంటే మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకోనంత కాలము మనం నెగెటివ్ ఎమోషన్స్ కోపము, చిరాకు ఇలాంటివన్నీ మనం ఎన్నో పెట్టుకొని ఉంటాం మనసులో. మన చిన్నప్పటి నుంచి ఉన్నవి కూడా ఉంటాయి. మనకు తెలియకపోవచ్చు సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఉంటాయి. అవి దే టెండ్ టు మేనిఫెస్ట్ యాస్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్‌గా బయట పడుతూ ఉంటాయి. అందుకని వాటిని అవాయిడ్ చేయాలన్నా, వాటికి హీలింగ్ బాగా జరగాలి అన్నా, ఫర్‌గివ్‌నెస్ మన వల్ల బాధపడిన వాళ్ళని క్షమాపణ అడగాలి. మనల్ని బాధపెట్టిన వాళ్ళని క్షమించగలగాలి. అలాగే మనల్ని మనం కూడా క్షమించుకోగలగాలి. ఊరికే క్షమించుకుంటే సరిపోదు. ఫర్మ్ రెజల్యూషన్ చేసుకోవాలి. దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఇక నుంచి ఇన్ని సంవత్సరాలుగా చేసిన పొరపాట్లు చెయ్యను అని నిశ్చయించుకొని దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేద్దాం. మనం ఫర్‌గివ్‌నెస్ చేసినా, ఎప్పుడు ఏం చేసినా శరీరంతో ఐడెంటిఫై అవ్వకుండా, మన ఆత్మ స్వరూపంతో ఐడెంటిఫై అయ్యి, మనలోని భగవత్ తత్వాన్ని గుర్తించగలగాలి. ప్రతి ఒక్కరిలో ఉండే భగవత్ తత్వాన్ని గుర్తించాలి. చేద్దామా? లెట్ అస్ స్టార్ట్. ఇన్‌హేల్ స్లోలీ, హోల్డ్, ఎక్స్‌హేల్ జెంట్లీ, హోల్డ్. టంగ్ టు ద ప్యాలెట్ పెట్టుకోండి. నాలుక మడిచి పైన అంగిటికి తగిలి పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచండి. కళ్ళు మూసుకోగానే ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. వాటితో పాటు పరిగెత్తద్దు. ఆలోచనలొస్తాయి, వెళ్ళిపోతాయి. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనసు కామ్ అవుతుంది. ఇన్‌హేల్ డీప్లీ, హోల్డ్, ఎక్స్‌హేల్ జెంట్లీ, హోల్డ్. ఇన్‌హేల్, హోల్డ్, ఎక్స్‌హేల్ స్లోలీ, హోల్డ్. చేతులు జోడించండి. లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. టు ద సుప్రీం గాడ్, to all the holy gurus, all the great masters, spiritual helpers, all the great ones, we humbly invoke your priceless blessings of divine protection. Thank you for blessing us with the inner strength to correct ourselves on all levels. మమ్మల్ని మేము అన్ని విధాలుగా సరైన మార్గంలో పెట్టుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు. With thanks and in full faith. Gently be aware of your heart. క్రౌన్ కంటే ఒక అడుగు పైకి వెళ్ళండి. సోల్ ఎఫర్మేషన్ చెప్పుకుందాము. ఐ యామ్ దట్ ఐ యామ్. I am not the body. I am not the emotions. I am not the thoughts. I am not the mind. Mind is only a subtle instrument of the soul. I am the soul. I am a spiritual being of divine intelligence, divine love, divine power. I am one with my higher soul. I am one with the divine spark within me. I am a child of God, connected with God, one with all. I am that I am, Tat Tvamasi. ఈ శరీరము, ఆలోచనలు, కష్టనష్టాలు, సుఖదుఖాలు ఇవేవి మనం కాదు. వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్న ఆత్మస్వరూపులం, దివ్య కాంతి పుంజాలం. మనందరము భగవంతుడితో అనుసంధానింపబడి ఉన్నాం. ప్రతి ఒక్కరిలో ఆ భగవత్తత్వం ఉంది. పైన వేసుకున్న శరీరాలు తొడుగులే వేరు, లోపల ఉండే ఆ డివైన్ ఎసెన్స్ ఒక్కటే. మనలో కూడా ఆ డివైన్ స్పార్క్ ఉంది, గమనించండి. మిమ్మల్ని మీరు ఎదురుగా విజువలైజ్ చేసుకోండి.
మిమ్మల్ని మీరు ఎదురుగా ఊహించుకోండి. మీలోని ఆ బ్రిలియంట్ లైట్‌ని, డివినిటీని గమనించండి. ఎంతో వినయంగా నమస్కరించండి. ఆత్మ నమస్తే. I salute the divinity within you. I humbly apologize for all the mistakes I have done. మనల్ని మనం ఎదురుగా విజువలైజ్ చేసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుదాం. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా, ఫైనాన్షియల్‌గా, స్పిరిచ్యువల్‌గా ఇన్ని సంవత్సరాలుగా మనం మన పట్ల చేసుకున్న పొరపాట్లకి సరిగ్గా కేర్ తీసుకోనందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుదాం. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ myself on all levels. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి, మంచి ఆలోచనలు ఎన్నో రెట్లుగా పెరగడానికి కృషి చేయకుండా లేజీగా గడిపేశాం. చెయ్యకూడని పనులు ఎన్నో చేశాం శరీరం పట్ల, మనస్సు పట్ల, బుద్ధి పట్ల. మనలోని పరమాత్మకి, భగవంతుడికి క్షమాపణ చెప్తాం. I humbly apologize for all the mistakes I have done. Please forgive me. I promise to take care of myself on all levels from now on. ఇప్పటి నుంచి నన్ను నేను అన్ని విధాలుగా, అన్ని కోశాల పరంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేట్లుగా ప్రయత్నిస్తాను. క్రమం తప్పకుండా సాధన చేస్తాను. పరమాత్మ, పరమ గురువులారా, మహోన్నతులారా, నన్ను నేను క్షమించుకునేందుకు కావలసిన మానసిక శక్తిని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ with divine forgiveness, divine love, inner strength to correct my mistakes, inner strength to keep myself healthy on all levels. ఇంక ముందు ముందు ఎటువంటి పొరపాట్లు చేయకుండా నన్ను నేను అన్ని విధాలుగా సంరక్షించుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. నాలోని పరమాత్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ శరీరము అన్ని కోశాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనలో ఉండే ఆ దివ్యత్వం నిలిచి ఉంటుంది. పరమాత్మ, పరమ గురువులారా, నన్ను మీ దివ్య ఆశీస్సులతో, దివ్య ప్రేమతో ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేతులు కిందకి దింపండి, కళ్ళు మూసుకునే ఉండండి. కంటిన్యూ డీప్ బ్రీదింగ్. మనసులో అనుకోండి, నేను మనస్ఫూర్తిగా ఎంతో వినయంగా ఈ దివ్య క్షమను, దివ్య ప్రేమను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్ని కోశాలలోకి స్వీకరిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కోశంలోని ప్రతి కణము దివ్య ప్రేమతో, దివ్య శక్తితో, ఆరోగ్యంతో, ఆనందంతో, ఆధ్యాత్మికతతో నిండిపోతోంది. Inhale, hold, be aware of all your bodies becoming healthy, filled with brilliant white light, divine love.
divine forgiveness, compassion, inner strength, emotional stability, good health, peace, happiness. Continue deep breathing. Inhale slowly, hold, exhale gently, hold. మీరు సెన్సిటివ్గా ఉంటే గమనిస్తారు. బరువు అంతా దిగిపోయినట్లుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా అవుతోంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. సో, ఇది సెల్ఫ్ ఫర్గివ్‌నెస్ చేయడానికి 5 నిమిషాలే. కానీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనలోనే ఎంతో మార్పొస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. మన రియాక్షన్ మారుతుంది. ప్రతి స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌కి మనం ద వే వి రియాక్ట్ మారుతుంది. మంచి ఆలోచనలొస్తాయి. మాట మంచిగా అవుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళే చెప్తారు మీలో ఎంత చేంజ్ ఉందో. సో, రోజు ఈ వీడియో ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ ఫర్గివ్‌నెస్ చేయండి. వేరే వాళ్ళని ఫర్గివ్ చేయడం చేయండి. మనం క్షమా ప్రార్థన కూడా చేయాలి. సో, ఫర్గివ్‌నెస్ సింపుల్‌దే. మీరు ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోతో కూడా చేయొచ్చు. కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చలేము. మనల్ని మనమే మార్చుకోగలుగుతాం. సో, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. నమస్తే.